కడప జిల్లాలో వడ్డీ రాబద్దుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తమను వడ్డీ రాక్షసులు ఎలా పీల్చి పిప్పి చేశారో కంప్లైంట్ చేసేందుకు పోలీస్ స్టేషన్లకు జనం క్యూ కడుతున్నారు. ప్రజల ఫిర్యాదులతో కదులుతున్న ఖాకీలు చర్యలు తీసుకుంటున్నారు. కడప జిల్లాలో వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ధర్మ వడ్డీ పేరుతో చక్రవడ్డీలు గుంజుతూ జనాన్ని నిండా ముంచుతున్న వ్యాపారులపై కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. డైలీ కలెక్షన్, వారం వడ్డీ, నెల వడ్డీ, 3 నెలలకొకసారి వడ్డీ అంటూ రకరకాల పేర్లతో వడ్డీ వ్యాపారులు కోట్లు గుంజుతున్నారు. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, పులివెందుల, రాజంపేట, బద్వేల్తో పాటు ఇతర అన్ని ప్రధాన పట్టణాల్లో రోజువారీ వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ₹5 అక్రమ వడ్డీ సామాన్యుడిని నిలువునా ముంచేస్తోంది. మేము ఇబ్బందుల్లో ఉండి డబ్బులు తీసుకున్నాం సార్. ₹1,00,000కు 20,000 పట్టుకున్నారు కంతు. కానీ మేము కట్టకపోతే అయినా మళ్ళీ ఫైన్ వేసాం. మళ్ళీ వారం కట్టకపోతే కట్టినాం సార్. బాగానే అంగడి జరిగిన రోజులు ఇబ్బంది పడినప్పుడు కట్టలేకపోయినాం. కానీ కట్టలేని వారం అంతా మీరు ఇట్లా కట్టకుండా పోతారా, మళ్ళీ ఫైన్ వేసాం మీకని మమ్మల్ని బెదిరించారు. అప్పు తీసుకున్న వారి భూములు, ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, భూములను అమ్ముకుంటున్న సంఘటనలు సర్వసాధారణమైపోయాయి. చిన్న చితగా పనులు చేసుకునేవారు సామాన్య వ్యాపారులే కాదు, ఉద్యోగులు కూడా ఇతని బాధితులే. వడ్డీ పీడింపులు ఎక్కువైపోవడంతో ఉద్యోగులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇక జిల్లాలోనే మంచి బిజినెస్ సెంటర్గా పేరున్న ప్రొద్దుటూరులో వడ్డీ దందా యమజోరుగా సాగుతోంది. ఇక్కడ వడ్డీ ₹20 పైమాటే. అప్పు తీసుకుంటున్న వారిని జలకల్లా పీల్చి పిప్పి చేస్తున్న వడ్డీ వ్యాపారులు మహిళలపై అఘాయిత్యాలకు దిగడమే కాదు, దౌర్జన్యంగా ఆస్తులను ఆక్రమించుకుంటున్నారు. పెనాల్టీ వేసిన తర్వాత మళ్ళీ వారం ఖచ్చితంగా ₹600 10,000కు ₹600 వడ్డీ పడుతుంది. మాకు వారం ఇస్తూనే ఉన్నాము. ఇక్కడ ఈ విధుల్లోనే వాళ్ళు వారం కట్టలేక 3 కుటుంబాలు లేచిపోయినాయి. ఇక్కడ నుంచి డబ్బులు కట్టలేని పక్షంలో వాళ్ళు అమృతనగర్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి బీగాలు వేసేసి వెళ్ళిపోయినారు. జిల్లాలో వడ్డీ వ్యాపారులపై ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరిపై అయితే కంప్లైంట్లు వచ్చాయో వారి నుంచి ప్రామిసరీ నోట్లను, ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేకాదు తాకట్టులో ఉన్న బంగారు ఆభరణాలు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు పోలీస్ స్టేషన్కి వెళుతున్నాయి. ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే హడావిడి చేయకుండా భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.